అయితే డే 2 అండ్ ఈరోజు కూడా మళ్ళీ ఎక్స్చేంజ్ అయితే జరగబోతుంది. అంటే రేపే లాస్ట్ అనమాట. అండ్ ఈరోజు డే 2 ఇంకొన్ని వెహికల్స్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాం. ఈరోజు ఎవరైతే రాలేదు, నేను మా రమేష్ అన్న అయితే వచ్చేసినాం. అండ్ ఇంకో లాబీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బైక్స్ మొత్తం ఇక్కడే పాస్ చేసినాం. మిగతాన్ని అయిపోయినాయి. 3 KTM బైక్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. అండ్ అవి కూడా తీసుకుని వెళ్ళి బయట పెట్టాలి. బైక్స్ అయితే మా వాడు రెడీ చేసుకుంటున్నాడు. బైక్స్ అయితే రెడీ అయిపోయినాయి. అక్కడ మనమే మిగతా వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఉన్నాయి. 3 KTM వెహికల్స్ కూడా వస్తే పెట్టేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ అయితే ఒక బండి అయితే వచ్చింది. ఆ బండి అయితే సర్వీస్ చేయడం జరిగింది. ఇంకో బండి కూడా చేస్తున్నాను 3. అండ్ ఇక్కడ వచ్చే స్పేర్ పార్ట్స్. అండ్ ఇటు బయటకు వచ్చి చూసుకుంటే ఇప్పుడు KTM డ్యూక్స్ అయితే చూపెట్టేశారు. అండ్ వాళ్ళైతే ఫుడ్ తీయడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఫోటో దిగి పెట్టాలన్నమాట. అండ్ ఈలో పక్కన మా చేతక్కువలు అయితే వచ్చేస్తున్నారు అనమాట. అండ్ పైన చేతక్కువలు కూడా వచ్చేసారు. అండ్ ఇది 3వ బండి అనమాట. 3వ బండి కూడా రెడీ అయిపోయి అక్కడ ఉంది. అండ్ బయట చూసుకుంటే ఏమో వెదర్ అయితే చాలా కూల్ అయితే స్టార్ట్ అయింది అనమాట. బాగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఏం చేయాలో తెలియక నేను మా స్పీడ్ షాప్ అయితే ఫోన్స్ నొక్కుంటే కూర్చున్నాము. అండ్ అక్కడ చూసుకుంటే మనం కొత్త వెహికల్ అయితే రెడీ అయిపోయింది. బయట నాకేం చేయాలో తెలియక ఈ లోపల లంచ్ టైం అయింది. లంచ్ తినేసాం. అందరూ ఎక్కడో సెట్ అయ్యారు. ఇక్కడైతే మా వాళ్ళు సిస్టమ్ ఆపరేషన్ అయితే కూర్చున్నారు. అండ్ వర్షం అయితే ఇప్పుడైతే ఆగింది. ఏం లేదు వర్షం. అండ్ చూడాలి. ఇదైతే సేల్ అయితే చాలా డల్ అయితే అయింది. ఈ లోపు ఎండ కూడా వచ్చేసింది. ఎండ అయితే ఇదేమో మార్నింగ్ సెకండ్ వెహికల్ టోకెన్ డెలివరీ. లాస్ట్ ప్లాట్న అయితే ప్లాట్న ఒకటి అయితే అయింది. బయట అయితే వర్షం చెత్త కొట్టేసింది. అండ్ నా ఫ్రెండ్స్ వీడియో వాళ్ళైతే ఒకటి వెళ్తున్నా చూడండి ఒకసారి. ఏందన్నా వినోదన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఐ థింక్ ఈ వీడియో చూసి అయిపోయి ఉంటుంది. వేరే కూడా అయిపోయి ఉంటుంది. అలాగైతే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తర్వాత మిగతా వాళ్ళకి షేర్ చేసేయండి చాలు.